బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు చేశారు. త్వరలో తెలంగాణ బీజేపీకి కొత్త రాష్ట్ర అధ్యక్షుడు వస్తున్నారని, బీజేపీ సెంట్రల్ కమిటీ అధ్యక్షుని ఎంపిక చేస్తే చాలా మంచిదని తెలిపారు. గతంలో ఉన్న అధ్యక్షులు గ్రూపులను తయారు చేసి పార్టీకి నష్టం చేశారని, పార్టీ కోసం కష్టపడే వారిని కూడా గతంలో పక్కన పెట్టారని రాజాసింగ్ ఆరోపించారు. పార్టీ అధిష్టానంపై బీజేపీ ఎమ్మెల్యే మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. త్వరలో తెలంగాణ బీజేపీకి కొత్త రాష్ట్ర అధ్యక్షుడు వస్తున్నారని, బీజేపీ సెంట్రల్ కమిటీ అధ్యక్షుడిని ఎంపిక చేస్తే చాలా మంచిదని తెలిపారు. గతంలో ఉన్న అధ్యక్షులు గ్రూపులను తయారు చేసి పార్టీకి నష్టం చేశారని, పార్టీ కోసం కష్టపడిన వారిని కూడా గతంలో పక్కన పెట్టారని రాజాసింగ్ ఆరోపించారు. రాజాసింగ్ వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. మరోసారి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. ఉగాది తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల కొత్త బాస్ ని అనౌన్స్ చేయనటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు తెలంగాణ బీజేపీలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలపైన చాలా ఘాటుగా స్పందించారు. గడిచిన 10 ఏళ్ల పీరియడ్ లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో అధికార పార్టీకి అనుకూలంగా ఉంటూ భారతీయ జనతా పార్టీ ప్రయోజనాలను మిగతా రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయే విధంగా వ్యవహరిస్తున్నటువంటి తీరును చాలా సార్లు బాహాటంగానే భారతీయ జనతా పార్టీలో ఆయన వివరించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే తాజాగా బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి సమయంలో భారతీయ జనతా పార్టీ చాలా వరకు తెలంగాణలో బలోపేతమైంది. సంస్థాగతంగా చాలా పార్టీ క్యాడర్లో కానీ పార్టీ నేతల్లో కానీ పెద్ద ఎత్తున రాజకీయంగా మిగతా రాజకీయ పార్టీలకు ఆల్టర్నేటివ్ గా ఎత్తేటువంటి దాన్ని సాధించినట్లుగా చాలా మంది భావించారు. ఎప్పుడైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డిని నియమిస్తూ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటూ ప్రస్తుతమైనటువంటి 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు అంతా కూడా వీళ్ళు గెలిచేందుకు కృషి చేసిందంతా కూడా బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సమయంలోనే ఉన్నటువంటి చర్చ బలంగా పార్టీలోనూ జాతీయ నాయకత్వంలోనూ ఉంది. కేంద్ర మంత్రిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటూ పార్టీ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారంటూ పదే పదే రాజాసింగ్ బాహటంగానే విమర్శలు చేస్తున్నారు. ఇది 3వసారి. కలిసిన 2 సార్లు కూడా ఆయన లేఖను రిలీజ్ చేశారు మీడియాను ఉద్దేశించి. భారతీయ జనతా పార్టీలో జరిగినటువంటి తీరు పైన కొంతమంది నేతలు చేసినటువంటి పర్టికులర్ గా సీనియర్ల అందరినీ కూడా ఒక స్కార్ప్ గా ఒక చెత్తగా పోలుస్తూ ఆయన విడుదల చేసినటువంటి లేఖ గడిచిన వారం కిందట రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. తెలంగాణ బీజేపీలో చెత్తగా పిలువబడుతున్న ఆ నేతలు ఎవరంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. సీనియర్లందరినీ కూడా భారతీయ జనతా పార్టీ నుంచి బయటకు పంపిస్తే తప్పితే పార్టీ మనుగడ ముందుకు సాగదు. అధికారంలో ఉన్నటువంటి నేతలతో పర్టికులర్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అంతర్గతంగా సమావేశాలు నిర్వహిస్తూ సప్రయోజనాల కోసం పార్టీని తాకట్టు పెడుతున్నారంటూ రాజాసింగ్ రిలీజ్ చేసినటువంటి లేఖ రాజకీయ వర్గాల్లో బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అయితే తాజాగా ఆయన ఈ రోజు మార్నింగ్ కూడా మరోసారి పార్టీ నాయకత్వాన్ని పర్టికులర్ గా జాతీయ నాయకత్వాన్ని రాష్ట్ర నాయకత్వాన్ని ఉద్దేశించి ఒక రేఖ రిలీజ్ చేశారు. ఆ లేఖలో అనేక అంశాలను పొందుపరిచారు. ప్రస్తుతం కొత్త అధ్యక్షుడు రాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ కొత్త అధ్యక్షుని యొక్క ఎంపిక రాష్ట్ర నేతలు సూచించినటువంటి అంశాలకు అనుగుణంగా ఏర్పాటు చేస్తున్నారా, జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుని అతన్ని అనౌన్స్ చేయబోతున్నారా, స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. పార్టీ క్యాడర్ లో పార్టీ నేతల్లో దీనిపైన పూర్తి స్థాయి వివరణ ఇస్తే తప్పితే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ బలోపేతమయ్యే అవకాశాలు లేవన్నట్లు రాజాసింగ్ విడుదల చేసిన లేఖలో పేర్కొనడంతో రాజకీయంగా తీవ్ర స్థాయిలో ఒక చర్చ అయితే సాగుతుంది శ్రీనివాస్. ఎందుకనంటే ఇదంతా కూడా రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్, ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల హడావిడి అంతా కూడా ఉంటుంది. ఈ సందర్భంలో ప్రజలకు అనుగుణంగా పార్టీ ప్రయోజనాలు తాకట్టు పెట్టకుండా ఉండే లీడర్ కి పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తే పార్టీ మరింతగా ముందుకు వెళ్లే అవకాశం ఉన్నట్లు ఆయన మీడియాకి ఇచ్చిన లేఖలో విడుదల చేశారు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.